హక్కులు కల్పించారు, విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు, చేతికి ఉపాధినిచ్చారు, బ్రతకడానికి కావాల్సిన అన్ని హక్కులు ఇచ్చి క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ మన సమాజంలో ఒక్క ప్రభుత్వమైనా మనల్ని కరికరించి ఒక దవాఖాన పెట్టించిన పాపాన పోలేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక వైద్యం లేదు, ఏమీ లేదు. అంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. 2-3 వేల సంవత్సరాల నుండి నిరాటంకంగా మన వర్గాల యొక్క రక్త మాంసాలని దోపిడీ చేసి పీల్చి పిప్పి చేసి భూమి మీద, విద్య మీద, రాజ్యం మీద, సంపద మీద, మానవ హక్కులు ఏమీ లేకుండా మనల్ని బానిసలు చేసి మనల్ని చదువుకోవడానికి కానీ హాస్పిటల్కి కానీ ఎలాంటి మానవ హక్కులు లేకుండా ఇంతగా దోపిడీ చేశారంటే మరి అగ్రవర్ణం దోపిడీ అణుబాంబులతో సమానం కాదా? ప్రతి అగ్రవర్ణం ఒక ఉగ్ర